నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. సామెతల గ్రంథకర్త తెలియచేస్తున్న విషయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ సామెతల గ్రంథాన్ని రాసిన వ్యక్తి సొలొమోను. ఎన్నో విషయాలు ఈ గ్రంథకర్త తెలియచేశాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతం ఈ పుస్తకాలు రాశాడు. తన జీవిత కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగిన అనుభవంలో సొలొమోను అనేక మంది స్త్రీలతో పాపం చేసిన అనుభవం నుంచి యవనస్తుల గురించి చెప్పాడు. యవనస్తులు బాగుపడాలంటే ఏం చేయాలి అని చెప్పి యవనస్తుల గురించి చెప్పాడు. తర్వాత స్త్రీల గురించి చెప్పాడు. మంచి భార్య గురించి చెప్పాడు. తర్వాత ఇంకా ఆలోచించినట్లయితే లోకంలో లోకాశలతో ఉండే స్త్రీల గురించి చెప్పాడు. ఇంకా సామెతల గ్రంథంలో భక్తిహీనుల గురించి, అదేవిధంగా ఇంకా అనేకమైన విషయాలు, నీతిమంతుల గురించి, భక్తిహీనులు వారికి వచ్చే ఫలాలు, నీతిమంతులు వారికి వచ్చే ఆశీర్వాదాలు, వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క గృహాలు, వాళ్ళ ఉన్నత స్థితి గురించి ఈ యొక్క సామెతల గ్రంథకర్త చక్కగా తెలియచేశాడు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఈ సామెతల గ్రంథంలోని అనుభవాలన్నీ కూడా చదువుతూ ఉంటే ఏదో చోట ఏదో ఒక వ్యక్తిని టచ్ చేస్తూనే ఉంటాయి. నీతిమంతులు, భక్తిహీనులు అంటాడు. తర్వాత స్త్రీల గురించి మాట్లాడుతూ గుణవతి అయిన భార్య గురించి, తర్వాత సణిగే భార్య గురించి, ఇంకా యవన కాలమందు ప్రియుని విడిచే స్త్రీని గురించి, వీధులంటా తిరిగే ఒక స్త్రీని గురించి మాట్లాడతాడు. జ్ఞానం గురించి విశేషంగా మాట్లాడతాడు. ప్రాముఖ్యంగా జ్ఞానం గురించి ఈ యొక్క సామెతల గ్రంథకర్త చక్కగా మాట్లాడుతూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. తన అనుభవాన్ని తెలియచేస్తూ ప్రసంగిలోకి వెళ్ళేటప్పటికి ఏమంటాడంటే, అంతయు లోకంలో ఉన్నదంతయు వ్యర్థం 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 అని చెప్పి చివరికి ఏమని తెలుస్తాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మానవ కోటికి ఇదే విధి అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మానవ కోటికి ఇదే విధి అని చెప్పి మాట్లాడు. ఇది మంచి ఆలోచన, మంచి మార్గం, దానికంటే ఉత్తమమైనది ఏమీ లేదు అని చెప్పి సామెతల గ్రంథకర్త మాట్లాడతాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో చక్కని విషయాలు, కొన్ని విషయాలు ఎందుకు ఆ మాట చెప్పాడంటే, దాన్ని అనుసరించినప్పుడు కూడా కొన్ని ఆశీర్వాదాలు భక్తులైన వారు, విశ్వాసులైన వారు, ఆ దేవుని పరిశుద్ధులు, దేవుని పిల్లలైన వాళ్ళు పొందుతారని చెప్పి. చూడండి ఈ వాక్యంలో 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం. సామెతలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అని చెప్పి మాట్లాడుతూ, అలా చేస్తే కింద ఏమున్నాయి? దాన్ని ఏమంటాడంటే, దానికి ఇంకో మాట చెప్తాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని పిల్లలమైన మనము మన ప్రతి విషయము, మన అన్ని విషయాల్లో ఏం చేయాలంటే దేవుని అధికారానికి ఒప్పుకోవాలంటండి. దేవునికి లోబడాలని చెప్పి, దేవునికి మన మార్గాలు అప్పగించుకోవాలని చెప్పి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఫస్ట్ ఏమో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు వాగ్దానం, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయము. దేవునికి అప్పగించుకుంటే, దేవునికి చెప్పుకుంటే, దేవుని ముందు కుమ్మరిస్తే, ఆయన నమ్మదగినవాడు కదా, ఆయన కృప చూపే దేవుడు కదా, ఆయన
దయామయుడు, కనికరము కలిగిన దేవుడు కదా. ఆయన నీకేం చేస్తాడంటే నీ మార్గాలను సరళము చేస్తాడు. నీ మార్గాలను సరళము చేస్తాడు. మూయబడిన ద్వారాలు ఆయన తెరవగలిగిన దేవుడు. ఆయన ద్వారము తీస్తే ఎవరు మూయలేరు, ఆయన ద్వారము మూస్తే ఎవరు వేయలేరు. దేవుని వాక్య సత్యం ఇది. కిందకి వెళితే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఏమనుకోకూడదంటండి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఇంకేమనుకోకూడదు? తాను నిలుచున్నానని అనుకున్న వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. ఇంకేమనుకోకూడదంటండి? తాను నిలుచున్నానులే, నా ఆత్మీయ పరిస్థితి ఏం కాదులే, నాకేంటి అని చెప్పి అశ్రద్ధగా ఉండకూడదు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కిందకి వెళితే యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును.